హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ ఎవరికి అంటే 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా కార్పొరేట్ కాలేజ్లో అడ్మిషన్కి అప్లై చేసుకునే అవకాశం రావడం జరిగింది. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియో పూర్తి చూస్తే రాదని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ స్కీమ్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ 2025-26 ఎనేబుల్డ్. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ 31/5/2025. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కింద కార్పొరేట్ అడ్మిషన్స్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇవి ఎవరికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే 2025 మార్చ్ ఏప్రిల్లో 10th లెవెల్ రాశారో వాళ్ళందరూ పాస్ అయినారో వాళ్ళకండి. వాళ్ళు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ చదివి ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కార్పొరేట్ అడ్మిషన్స్. ఓకే, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి మీ సేవ నుంచి 2025లో తీసుకున్నది. క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా పర్లేదు. ఫోటోగ్రాఫ్ స్కాన్స్ అప్లోడ్ చేయాలి. పిహెచ్ ఉంటే పిహెచ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైతే 400 అబౌవ్ వచ్చాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాలి. రేషన్ కార్డు ఉంటే పెట్టండి, లేకుంటే అవసరం లేదు. బిఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ హ్యాజ్ కాంటాక్ట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ స్టూడెంట్స్ హ్యాజ్ టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ. సో సిబిఎస్ఈ వాళ్ళు ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిఓ ఆఫీస్ని కలవాలి. లోకల్ స్టాటిక్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఓకేనా. బిఏ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్టీ హ్యాజ్ టు కాంటాక్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. ఎస్టీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు. సిబిఎస్ఈ స్టూడెంట్స్ హ్యాజ్ టు కాంటాక్ట్ ఆఫీసర్ ఉన్నారు. హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ డిడి. ఎస్డబ్ల్యూటీడబ్ల్యూ బిహేవియర్ హాస్టల్ స్టూడెంట్స్ హ్యాజ్ టు కాంటాక్ట్ మ్యాపింగ్ అంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డీడీ ఫర్ మ్యాపింగ్ అంటే వాళ్ళ డీడీ కలవాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ విల్ బి స్ట్రిక్ట్లీ స్టూడెంట్స్ ఫర్ అడ్రస్ ఓన్లీ పర్మనెంట్ డిస్ట్రిక్ట్. Students from Hyderabad district are not eligible to apply. Private school students are not eligible to register corporate registration. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ మొత్తానికి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. స్టూడెంట్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ హు ఆర్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ. ఓకేనా. ఎస్సీ ఎస్టీ హూజ్ యాన్యువల్ ప్రింట్ ఇన్కమ్ 2 lakhs బిలో. బీసీ అండ్ మైనార్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూ ఆర్ బిలాంగ్ టు రూరల్ ఏరియా ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి 1,50,000 ఓన్లీ. బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఆర్ బిలాంగ్ టు అర్బన్ ఏరియా ఫ్యామిలీ 2 lakhs ఆర్ బిలో. ఈబీసీ డిజేబుల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూజ్ పేరెంటల్ ఇన్కమ్ 1 lakh బిలో అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని ఇచ్చారు. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్ ఫోన్ చేసి కనుక్కోండి. సో మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా మైనార్టీ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అప్లై మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ అప్లై అయిన అనుకోండి మనం అప్లై చేసేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆల్రెడీ మనకు షో చేస్తాయి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి పాస్ టైప్, రెగ్యులర్ ఐసిఎస్సి అని ఉంటుంది. ఓకే, ఇవి ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. సో ఆ తర్వాత మనం మనకి ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుందండి. ఇక్కడ యూజర్ ఇక్కడ చూడండి ప్రింట్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ఐడి, మొబైల్ నెంబర్కి వస్తుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి టైపు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.